ఇట్లు రానోళ్ళేమో రాలేదని, వచ్చిన వాళ్ళేమో నన్ను మార్చారని ఇట్లాగా ఏమైంది ఇప్పుడు వాళ్ళ బతుకులు? ఉన్న ఇంటికి కన్నం పెట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు రోడ్డు ఎక్కారు. ఏమైంది? అట్లాగే అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు. ఇస్తే వాడెవడు డైరెక్టర్గా తీసుకున్నాడు నాకు చైర్మన్ ఇవ్వలేదని కడుపు అంట, చైర్మన్గా తీసుకున్నాడు నాకు డబ్బులు లేవని కడుపు అంట, లేదా మంత్రి పదవి లేదని కడుపు అంట. ఏమైంది? ఓడింది పార్టీ. అది చూసి బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆలపాటి రాజా కావచ్చు, లేదంటే పత్తిపాటి పుల్లారావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలుగానే మిగిలారు. మరి వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలా? అదే కదా. దేవినేని ఉమా లాంటి వాడు ఒక వెలుగు వెలిగినటువంటి వాడు, ఇప్పుడు ఎంత ఫీల్ అవ్వాలి అతను? ఈ ప్రాంతీయ పార్టీలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. మొన్నటిదాకా మంత్రులుగా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏ కార్పొరేషన్ ఇస్తారు సహజంగా. ఇంకోటి ఎంతమందికి ఇస్తారు పదవులు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా పదవులు డిస్ట్రిబ్యూట్ చేసినోడు జగన్, కానీ అతన్నే తిట్టిపోశారు, అతన్నే ఓడగొట్టారు. అది చూసిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బేసిక్గా? అది సమస్య. భవిష్యత్తులో అంటే క్యాబినెట్ విస్తరణ ఏమన్నా మళ్ళీ ఒకసారి జరిగే అవకాశాలు ఉంటాయా? దానికి సంకేతాలే ఇవన్నీ. అయితే గీతే రేపు పొద్దున ఒకటి ఉంటుంది, నాగబాబు గారిని ఒక 3 నెలల్లో